ఆనంద దర్శన్ని ఇలా అడుగుతూ ఉంటుంది. నీ మనసులో మాటని శరణ్యకి చెప్తానన్నావు, చెప్పావా అని దర్శన్ని ఆనంద అడుగుతూ ఉండగా, రేపు బెంగళూరు వెళ్తున్నాం కదమ్మా, అక్కడ చెప్పేస్తాను అంటాడు దర్శన్. సరే నాన్న, సంతోషం అని మాట్లాడుతూ, మీ ఇద్దరి మధ్యలో ఇన్నాళ్ళుగా ఉన్న గ్యాప్, అనురాగం, ప్రేమ, అనుబంధంతో ఒక్కటవ్వాలి నాన్న, ఆల్ ద బెస్ట్ అని చెప్తుంది ఆనంద భైరవి. అలాగేనమ్మా, థ్యాంక్ యూ అని దర్శన్ నవ్వుతూ ఉంటాడు. బెంగళూరులో ఎలాగైనా శరణ్యకి తన ప్రేమ విషయం తెలియజేయాలి అనుకుంటాడు దర్శన్. సమీర కొన్ని గాజు ముక్కలని రెడ్ కలర్ కార్పెట్పై పరుస్తుంది. హాల్లో ఆనంద భైరవి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది. ఆ కార్పెట్ వైపు, తను పోచిన గాజు ముక్కల వైపు ఆనంద భైరవి నడుచుకుంటూ వస్తూ ఉండగా సమీర సంతోషపడుతూ ఉంటుంది. సమీర అనుకున్నట్టే ఆనంద భైరవి అక్కడున్న గాజు ముక్కలని చూసుకోకుండా వాటిపై కాలు వేస్తుంది. అమ్మా అని అనుకుంటూ పక్కనున్న సోఫాలో కూలబడిపోతుంది. ఆనంద భైరవి వేసిన కేక్కి ఇంట్లో వాళ్ళు చుట్టూ చేరుతారు. హాల్లోకి చేరిపోతారు అందరూ. ఆనంద భైరవి బొటన వేలు నెత్తురు కారుతూ ఉంటుంది. దాంతో అయ్యో అత్తయ్యగారు అని శరణ్య, దామిని, దర్శన్, రోహిత్, ఆనంద అంటూ లీలావతి దంపతులు అందరూ చుట్టూ చేరుతారు. శరణ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చేసరికి దామిని, శరణ్య ఇద్దరూ కలిసి ఆ కట్టికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఆ కాలుకి కట్టు కట్టేస్తారు. కట్టు కట్టాక మీరు రేపు బెంగళూరు వెళ్ళాలి కదా, వెళ్ళి సిద్ధం చేసుకోండి అని అంటూ ఉండగా, లేదత్తయ్య గారు, మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేం అని అనేస్తుంది శరణ్య. అక్కడ ఇదంతా చూస్తున్న సమీర, ఇదే కదనే నాకు కావాల్సింది అని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి శరణ్యని ఒప్పిస్తూ, అది కాదమ్మా, ఇంతమంది ఉన్నారు నన్ను చూసుకోవడానికి, నాకేం పర్లేదు, మీరు వెళ్ళండి అంటుండగా, లేదు లేదు అత్తయ్య గారు, లేదు మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, మీకు ఇలా అయింది అని అంటూ ఉంటుంది శరణ్య. దర్శన్ అయోమయంలో పడిపోతాడు. సమీర తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటూ ఉంటుంది. సమీర ప్లాన్ని తిప్పికొట్టి శరణ్య, దర్శన్ని ఆనంద భైరవి ఎలా ఒక్కటి చేస్తుంది? వాళ్ళని బెంగళూరు పంపిస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.